నమస్కారం, పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 21న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారతీయ కళా మహోత్సవంలో పాల్గొనున్న రాష్ట్రపతి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పది. రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంటౌన్. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచలనాలు. ఈ ఘటనలో టీఏటీపీ వాడినట్లు అనుమానం. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశాన్ని షేక్ చేసిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో తాజాగా మరో విస్తుపోయే విషయం తెలిసింది. ఈ కుట్ర వెనుక ఎక్కువ మంది డాక్టర్లే ఉండగా వారికున్న సైన్స్ నాలెడ్జ్లో బాంబుల తయారీపైనే ఎక్కువగా వాడినట్టు తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగు చేసి అమాయకుల ప్రాణాలను బలిగొనేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే టీఏటీపీని వాడేందుకు రెడీ అయ్యారు. ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ లో కూడా ఈ సైతాన్ను వాడినట్లుగా ఫోరెన్సిక్ రిపోర్టులు చెబుతున్నాయి. I-20 కారును బ్లాస్ట్ చేసేందుకు ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ ఈ డేంజరస్ కెమికల్ను వాడినట్లు ఫోరెన్సిక్ టీమ్స్ నిర్ధారించాయి. ట్రైఅసిటోన్ ట్రైఫెరాక్సైడ్ ఆనవాళ్లు ఫోరెన్సిక్ టెస్టులో బయటపడ్డాయి. టీఏటీపీని అమోనియం నైట్రేట్తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా ఫరీదాబాద్లో దర్యాప్తు బృందాలు దాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్లోనూ ఈ మిక్సింగ్ కారణంగానే బ్లాస్ట్ జరిగినట్లు రిపోర్ట్ చెబుతోంది. జమ్మూ కశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లోనూ ఈ కెమికల్ రియాక్షన్ వల్లే భారీ పేలుడు జరిగి 9 మంది చనిపోగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 14 ఫలితాలు వెలువడగా ప్రస్తుతం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న లేదా 20 తేదీన బీహార్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని సమాచారం. మరోమారు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఎన్డీఏ కూటమి వర్గాలు పేర్కొన్నాయి. అయితే నూతన సీఎం ఎవరనే దానిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎన్డీఏ కూటమి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరయ్యారు. ఆయనకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విలువలతో కూడిన వ్యక్తిత్వం సీజేఐ గవాయ్ది. అందరినీ సమానంగా చూడడం సీజేఐ గవాయ్లో గొప్ప లక్షణమని అన్నారు. మన రాజ్యాంగం గొప్పది కాబట్టి ఛాయ్వాలా కూడా ప్రధానమంత్రిగా మోడీ అవ్వగలిగారని కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని గొప్ప వాటిలో ఒకటి. ప్రజాస్వామ్య పద్ధతిలో మన దేశం పురోగతి సాధిస్తోందని చంద్రబాబు అన్నారు. Honorable Chief Justice of India, Sri Justice Bhushan Ramakrishna Gawai Garu, Honorable Chief Justice of High Court, Government High Court Andhra Pradesh, Sri Justice Dheeraj Singh Thakur Garu, Honorable Judges of High Court of Andhra Pradesh, Advocate General Dammalapati Srinivas Garu, President of Andhra Pradesh High Court Advocates Association and Senior Advocate Chidambaram Garu, General Secretary of Andhra Pradesh High Court Advocates Association Subodh Garu, other distinguished advocates and also other invitees, friends. It is a great privilege to be at an event being hosted by the Andhra Pradesh High Court Advocates Association and graced by none other than the Chief Justice of India. We are in Amaravati. I am very happy to notice he came from Amaravati. Both are synonymous for historical legacies. All people in India believe Amaravati is the angel's capital. So, always His Excellency, Honorable CJ, during his career have seen very simple, humble, down to earth, while discharging his duties is always upright. Even we have delayed our meeting for 2 minutes. Reason is he wanted to maintain equality. People will say equality, he is practicing equality. That is how we can understand his philosophy. I really appreciate him. I have seen so many judges, honorable judges, and also CJs in respective times. But I have seen new human being in Gawaiji. That is where I am admiring him. That is how he is conducting. If you see his track record, from the beginning with a impeachable record, he left a great legacy as 52nd CJ of India. People will remember all his judgments. I am poor in judgments because I am only a politician. I know what to do people. Then by taking advice from judiciary, how to do according to law. We all have witnessed his distinguished professional journey as a lawyer, as a judge of the High Court and Supreme Court judge, and as the Chief Justice of Highest Court. I look forward to an enlightened keynote address. Always I am saying I am a student. I wanted to hear people, learn from them what all possible for execution I want to execute. At this time, all of us has to remember Ambedkar ji. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. I am here as a chief minister.
our Gavaiji is here as CJI. Our CJ from High Court, we are all because of him. That is the strength of our Constitution. Even beauty of our Constitution, Narendra Modi ji has claimed very proudly, I was a chai wala. Chai wala has become Prime Minister of India, and also not only Prime Minister of India, great Prime Minister of India ever we have seen. He will create a record. That is the beauty of this Constitution, to uplift people. We have seen so far. ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో 21న మధ్యాహ్నం ప్రెసిడెంట్ రాజ్భవన్ చేరుకుంటారు. సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకోనున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్లో నివసించడం సాంప్రదాయం కాగా ఈసారి కూడా ఆమె 2 రోజుల పాటు నగరంలో ప్రత్యేక పర్యటన నిర్వహించనున్నారు. పర్యటన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము భారతీయ కళా మహోత్సవంలో పాల్గొని దేశవ్యాప్తంగా వచ్చిన కళాకారులను ప్రోత్సహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ మహోత్సవం ప్రత్యేక వేదికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. అనంతరం 22వ తేదీన రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జనగాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే చనిపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని జనగాం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చనిపోయిన వారిని దిండిగల్కు చెందిన పులమాటి ఓంప్రకాష్, హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్ గా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలనుకున్నాయి. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
నగరంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ పంజా విసిరింది. ఓనర్ ఇంట్లో లేని సమయం చూసి పక్కా స్కెచ్ వేసింది. మరో నలుగురు సహాయంతో దోపిడీకి ప్లాన్ చేసింది. ఫంక్షన్ నుంచి ఓనర్ ఇంటికి రాగానే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. జ్యూస్లో మత్తుమంది కలిపి ఇచ్చే ప్రయత్నం చేసింది. జ్యూస్ తాగి ఓనర్ స్పృహ కోల్పోగానే ఇళ్లు మొత్తం దోచేసింది. బంగారం నగదుతో బడాయించింది. ఈ ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నేపాలీ గ్యాంగ్ దొంగతనం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల 21వ తేదీన నేపాలీ దంపతులు రిటైర్డ్ కల్నల్ కిరణ్ ఇంట్లో పనిలో చేరారు. నిన్న ఫంక్షన్కు వెళ్లి వచ్చిన అనంతరం ఇంట్లో ఉన్న వారికి మత్తు పదార్థం కలిగిన డ్రింక్ ఇచ్చారు. వాళ్ళు మూర్చపోయాక మరో నలుగురితో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. కల్నల్ మేల్కోవడంతో అతన్ని తాళతో కట్టేసి కర్రతో దాడి చేశారు. స్పృహ కోల్పోయినట్లు నటించడంతో 20 తులాల బంగారం, ₹1,00,000 నగదుతో కారులో వెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 3 టీంలను రంగాల్లోకి దింపారు. టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ప్రస్తుతం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలు కీలక ఆధారాలు లభించడంతో మరింత ఆసక్తి రేపుతోంది. అలాగే సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదిక ఇంకా బయటకు రావాల్సింది. విచారణ సంస్థలు ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నాయి. పోస్టుమార్టంలో సతీష్ మరణం అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా సతీష్ కుమార్ ట్రైన్లో ప్రయాణించిన కోచ్లలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా A1, A2 కోచ్లలోని బెడ్ రోల్ అటెండర్లను విచారణ చేశారు. సతీష్ కుమార్ ప్రయాణ వివరాలు, ఆయన కదలికలు, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అతనికి సమీపంలో ఉన్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే సతీష్ కుమార్ అసలు సీట్ నెంబర్ 29 కాగా సంఘటన అనంతరం సీట్ నెంబర్ 11 దగ్గర లగేజ్ బ్యాగ్ లభించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీట్ ఎలా మారింది, ఎవరు మార్చారు, ఇందులో ఎలాంటి కుట్ర ఉంది అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండగా మరికొన్ని చోట్ల 35 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.